సినిమా బాగుపడిపోతున్నారు, నేను పేదవాడిని, నాకు ఇచ్చేయాలని నేనేం అడగలా ఎవరిని. చూసుకోండి మీరు ఎక్కడైనా కావాలంటే. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, అంటే అదే నేను చెప్పేది నేను క్లారిటీ. నేను ఏమన్నానంటే నేను అనింది ఏంది, పెట్టిన దానికి ఎక్కువ రావాలన్నా. అదే చెప్పలేం కదా. అదే అన్న నేను మొదటి నుంచి చెప్పేది, అదే పెట్టిన దానికి 10 ఇంతలు రావాలని. కానీ ప్రతి సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారో అది ఎంతో అనేది నాకు క్లారిటీ లేదు, నాకు తెలియదు. నేను ఫ్యానే కదా, నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఈ రోజు రామ్ చరణ్ది బర్త్డే అదే కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులే ఎన్నెన్నో అది చెప్పాను కదా. అదే రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో చెప్తాను. ఎందుకంటే నేను ఎవరిని తెలుగుండి మళ్ళీ నేను రామ్ చరణ్ అయితే తీసి పక్కే అదొకటే. నేను రామ్ చరణే కాదు అందరి ఫ్యాన్. నువ్వుది నీకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అమ్మేస్తి సినిమా, లేదా నీ టాలెంట్ నువ్వేవు, నువ్వు కూడా రామ్ చరణ్ లాగా అయిపో. నీ బాధ కూడా అదే కదా ఇప్పుడు. నీ బాధ అదే, నీ బాధ నా బాధ అదే. ఇక్కడ స్టార్ అయిపోవాలనే కదా ఇక్కడ. నువ్వు హీరో నేను హీరో అవ్వాలని బాధ. లుక్ అదే, లుక్ మాత్రం అదిరిపోయింది. రామ్ చరణ్ గారికి ఈ రోజైనా పుట్టినరోజు కాబట్టి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇటువంటి పుట్టినరోజు ఎన్నెన్నో జరుపుకోవాలని, ఆయన ఇలాగే పేద ప్రజలకు సహాయం చేయాలని, ఆయన చేసే ప్రతి సినిమా పేదవాళ్ళకి సహాయపడాలని